ఇదే ప్రహ్లాదోపాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు చెప్తాడు భాగవతంలో. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రించు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేలారతుడై అంటారు. ఇది తెలియక మనమేమనుకుంటామంటే శివారాధన చెయ్యకండి, శివాలయానికి వెళ్ళకండి, శివ పూజ చెయ్యకండి. ఎందుకు చెయ్యకూడదు శివ పూజ అంటే శివుడు తామసికుడు, ఆయన ఎప్పుడూ తామసమైనటువంటి పనులు చేస్తాడు, శ్మశానంలో ఉంటాడు. ఆయన చేసేదేమిటి? సంహారం చేస్తూ ఉంటాడు, జగత్తునంతటినీ లయం చేసేస్తాడు. అందుకని శివుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? శివుడిని ప్రార్థన చేయడం ఎందుకు? ఇంట్లో మంగళప్రదంగా వివాహం జరుగుతూ ఉండడం ఏమిటి? అమ్మ ఏమో ఎక్కడో శ్మశానంలో ఉండే ఆయన పెళ్ళం గౌరీదేవికి తపస్సు ఏమిటి? అందుకని గౌరీ తపస్సు చెయ్యకూడదు. అందుకని మనందరం కూడా శివాలయానికి వెళ్ళడం ఎందుకని మనకి తెలియక అజ్ఞానంతో మనం ఒక మాట మాట్లాడుతుంటాం. కానీ నిజానికి పరమశివుడు తామసికుడా? ఆయన అలాంటివాడా? నిజంగా అలా సంహారం చేసేవాడైతే ఆయనని ఎందుకు మహానుభావులు అంటే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని పిలుస్తారు. పరమాచార్యులు వారు పరమశివుని యొక్క అనుగ్రహం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. శివుడు ప్రళయం చేస్తాడు, కానీ శివుడు చేసేటటువంటి ప్రళయం 3 రకాలుగా ఉంటుంది. ఏమిటో తెలుసా అండి ఆ ప్రళయం? ఒకటి నిత్య ప్రళయము అని పేరు. నిత్య ప్రళయము అంటే మనం ఆఫీస్కి ఎడతాం. ఎందుకు ఎడతాం? ఇంటికి వచ్చేయడానికి. సినిమాకి ఎడతాం. ఎందుకు ఎడతాం? ఇంటికి వచ్చేయడానికి. ఊరు ఎడతాం. ఎందుకు ఎడతాం? ఇంటికి వచ్చేయడానికి. యాత్రకు ఎడతాం. ఎందుకు ఎడతాం? ఇంటికి వచ్చేయడానికి. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఎడతాం? మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి. అంతేగాని వెళ్ళి ఉండిపోతానంటే అంటాడా ఎవడైనా? ఎవడంటే అందరిని వెళ్ళి రా అంటారు కానీ వెళ్ళిపోవనరు ఎవరును. మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. అలా మీరు ఇంద్రియములు తెల్లవారి లేవగానే అంతటా తిరిగి పరిగెడతాయి, అలిసిపోతాయి. అలిసిపోయిన ఇంద్రియములన్నింటికీ మళ్లీ శక్తినివ్వడం కోసమని ఈ ఇంద్రియాలన్నీ మనస్సులోకి వెళ్ళిపోతాయి. ఈ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే రాత్రి నిద్రాకాలిక సౌఖ్యమనేటటువంటి సౌఖ్యమునిచ్చి తెల్లవారి లేచేటప్పటికి మళ్లీ కళ్ళు పనిచేసేటట్టు. నిద్ర లేదనుకోండి, ఒక్కరోజు రాత్రి నిద్ర లేకపోతే మీకు తెలుస్తుంది నిద్ర యొక్క కష్టం అంటే ఎలా ఉంటుందో. నిద్ర లేకపోతే కళ్ళు పడిపోతుంటాయి, కళ్ళు ఎర్రబడిపోతాయి, ఆకలి కూడా వెయ్యదు, ఏ పని మీద మనస్సు పెట్టలేరు, తలపోటు, చెవులు వినపడవు, అన్ని ఇంద్రియములు డస్సిపోతాయి. అలాంటిది పరమశివుడు చేసేటటువంటి మహోపకారం ఏమిటో తెలుసా అండి? ఆయన ఇంద్రియములన్నింటికీ రాత్రి మళ్లీ శక్తి నింపుతాడు. నింపి తెల్లవారి లేచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికి మళ్లీ ఇంద్రియాలన్నీ పనిచేయడం మొదలెడతాయి. ఇలా రాత్రి వేళ నిద్రాకాలిక సౌఖ్యమునిచ్చి ఇంద్రియములకు శక్తినిచ్చేటటువంటి స్వరూపానికి నిత్య ప్రళయం చేసే పరమశివుడని పేరు. ఇది కాకుండా మహాప్రళయం అని ఒకటి ఉంటుంది. ఆ మహాప్రళయంలో సమస్త జగత్తు నిశ్శేషమైపోతుంది. మళ్లీ వేరొక నాడు బ్రహ్మగారు సృష్టి చేస్తారు. అలా నిశ్శేషమైపోయేటటువంటి జగత్తుని చెయ్యగలిగినటువంటి పరమశివ స్వరూపానికి మహాప్రళయం అని పేరు. ఆత్యంతిక ప్రళయం అని ఒకటి ఉంటుంది. ఆత్యంతిక ప్రళయం అంటే ఏమిటో తెలుసా అండి? మనం ఉపాధి మారుతుంది, ఈ శరీరం పోతుంది, కానీ ఎక్కడికి వెళ్ళిపోడు జీవుడు. ఇదే శరీరం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది. మనమే మామిడి పళ్ళు కొనుక్కుంటాం బజారుకి వెళ్ళి. వాడు కావులోంచి గడ్డిలోంచి తీసి పరక ఇలా నొక్కి అలా నొక్కి పెద్ద పండు చిన్న పండు పైన చూసి కింద చూసి డావు లేకుండా వేరుకుంటాం. 13 పళ్ళు వేరు చేస్తాం. వాడు గడ్డిలో పెట్టి తెచ్చాడు, మీరేం చేస్తారు? ఆ మామిడి పళ్ళే. అప్పటి వరకు ఎవరివి? అంతకుముందు తోటలో ఉన్నవాడు. వాడేం చేస్తాడు? చెట్టు మించి పడిపోకుండా, చిలక పట్టకుండా చెట్టుకుండేటట్టుగా జాగ్రత్తగా వాడు చూసుకుంటాడు. ఆ తర్వాత చెట్టు మించి దింపేసిన తర్వాత వేరొక వర్తకుడివి. వర్తకుడు గడ్డిలో పెట్టి తెచ్చుకున్నాడు. ఆ మామిడి పండే మీరు కొనుక్కుని ఏం చేస్తారు? సంచిలో పెడితే పండు మీద పండు, పండు మీద పండు పెడితే అడుగునున్న పండు నలిగిపోతుందని స్కూటర్ బాక్స్ లో జాగ్రత్తగా విడివిడిగా సర్దుకుని ఆ పళ్ళన్నీ పట్టుకుని ఇంటికి తీసుకొస్తారు. ఆవిడేం చేస్తుంది? స్కూటర్ బాక్స్ లో వదిలేస్తారేంటి? ఆ మామిడి పళ్ళు అన్ని జాగ్రత్తగా పిల్లలందరినీ పిలిచి 4-5 పళ్ళు చప్పునిస్తారు. అన్ని పట్టుకెళ్ళి ఆవిడేం చేస్తుంది? విశాలమైన పాత్రలో పెట్టి ఓ బేసిన మూతెడుతుంది దాని మీద, బాగా ముగ్గుతాయి. ఇప్పుడు ఏమైంది? ఇన్ని పాత్రలలోకి మారుతున్నా లోపల ఉన్నది ఏముంది? మామిడి పండే ఉంది. అలా ఉపాధులు మారిపోతాయి, జీవుడేం మారడం. జీవస్వరూపంతో ఉండి పరమాత్మ యొక్క స్వరూపం తాను గుర్తెరగనంత కాలం, గురువుల యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం ప్రసరించనంత కాలం, ప్రహ్లాదుడు చెప్పినట్టుగా చెప్పాలంటే జీవస్వరూపంతో ఉంటాడు. నేను జీవుణ్ణి అంటూ ఉంటాడు. ఆ జీవుడు ఏం చేస్తాడు? ఉపాధులు మారిపోతూ ఉంటాడు. ఇవాళ ఇందులో ఉంటాడు, రేపు కుక్కలోకి వెళ్ళిపోతాడు. కుక్కలోకి వెళ్ళిపోతే మాత్రం భయం ఉండదేంటి? దీన్ని కర్రెట్టి కొట్టేశారనుకోండి, మీరు ఏం చేస్తారు? పారిపోతాను. అమ్మో ఇదేంటి కొడుతున్నారు. కుక్కనైతే కర్రెట్టి కొడితే పారిపోతుంది.
ఉపాధులు మారుతూ ఉంటుంది అంతే. లోపల ఉన్నవాడు ఒకడే ఉంటాడు, దానికి బంధుత్వాలు ఉంటాయి, దానికి నిద్ర ఉంటుంది, దానికి ఆకలి ఉంటుంది, దానికి మృత్యు ఉంటుంది, దానికి జననం ఉంటుంది, అలాగే ఉంటుంటుంది. ఉపాధులు మారి వెళ్ళిపోతుంటాయి. పాశముల చేత బంధింపబడి ఉంటాడు, అందుకని పశువు అని పేరు. మామూలుగా ఉన్న పశువులైతే మనకి తెలుస్తాయి, పాశం వేసి కడతాం. పరమశివుడు చేసేటటువంటి మహా ఉపకారం ఏమిటో తెలుసా అండి? ఆయన ఇచ్చే మహోపకారం, భగవంతుని యొక్క పాదములు పట్టి ఆరాధన చేస్తే శివానుగ్రహం కలిగితే ఆ పాశాన్ని తీసేస్తాడు. మనకి కూడా ఉంటాయి పాశాలు, కానీ ఆ పాశములు పైకి దొరకవు, అందుకే పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా తలయ విభో అంటారు శంకరాచార్యుల వారు. మీరు మరోలా అనుకోకండి, మనందరం కూడా పశువులమే. ఎందుకని? మనకి అనేక పాశములు వేసి కట్టేశారు మనని, ఆ పాశముల చేత బంధింపబడ్డాం. ఈ పాశములను తీసేస్తే లోపల ఉన్న స్వరూపం ఏమిటో తెలుస్తుంది. ఈ లోపల ఉన్న స్వరూపాన్ని చెప్పి దాని యందు నిలబెట్టగలిగిన వాడు ఎవరో తెలుసా అండి? ఆనాడు మోక్షస్థితి అది ఇయ్యగలిగినటువంటి వాడు శంకరుడు మాత్రమే. శంకరుడు అంటే మళ్ళీ నేను విష్ణువు కాడన్నానని అనుకోకండి, శంకరుడే విష్ణువు, విష్ణువే శంకరుడు. ఉన్నది ఒకటే పదార్థం, ఒకటే పరమాత్మతత్వం, ఒకటే నారాయణుడు, ఒకటే శివుడు. అందుకని విభూతి పెట్టుకుంటారు, చేతిలో సత్యదండం పట్టుకుంటారు, మాట్లాడితే నారాయణ 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 అంటుంటారు. ఏమిటది? అదేమిటండి? పెట్టుకునేది విభూతే, చేసేది చంద్రమౌళీశ్వరారాధన, సాయంకాలం శివాభిషేకమా, నోరు విప్పితే నారాయణ నారాయణ నారాయణ. ఏమిటిది? అది అంతా ఉన్నది ఒక వస్తువే అని తెలుసుకోవడం, అదే పరమాత్మతత్వం. ఇది అస్తోకాప్లుతమేకమీశమనిశం. ఈ స్థితి నీకు కలిగితే ఇది రుద్రాభిషేకం అంటే. ఉన్నది ఒక్కటే పదార్థము అని ఎరుక కలుగుట. అది కలగనంతసేపు ఏమవుతుంది? దీనికన్నా అది ఎక్కువ, దానికన్నా ఇది ఎక్కువ. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి అనుగ్రహ భాషణం కోసం వస్తుంటే వేదిక మీదకి ఎడుతుంటే ఒక ఆయన వచ్చి, ఏమండి కృష్ణ స్వరూపాన్ని ఆరాధన చేస్తే మంచిదేనా అని. చాలా మంచిదయా, తప్పకుండా ఆరాధన చెయ్యి. వేరొక అమ్మ దుర్గామాతని పూజ చేయించండి, చెయ్యి. ఒక్కొక్కరికైతే నేను పేరు చెప్పకూడదు కానీ నా స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా వర్రీడిగా ఉండేవాడు ఆఫీసులో. ఏమయ్యా ఏంటి అలా ఉన్నావేమని అడిగితే, ఇవాళ సోమవారం కదండి, శివాలయానికి వెళ్లకుండా వచ్చేసాను, వేగంలో పెట్టారని వేమిన్ షీట్ అన్ని తప్పులైపోయి స్క్వాడ్కి దొరికిపోతానేమో అని భయంగా ఉందనేవాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, సోమవారం నాడు శివాలయానికి వెళ్ళలేదు, శనివారం నాడు మాత్రం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి సోమవారం నాడు నా దగ్గర రావడానికి నీకు ఖాళీ లేదు, నీ పని నేను చెప్తాను చూడని చెప్పి కూర్చునే ఒక శాడిస్ట్ శివుడంటే. లేకపోతే సోమవారం శివాలయానికి వెళ్ళి మంగళవారం నాడు హనుమ దగ్గరికి వెళ్ళలేదు అనుకోండి, సోమవారం నాడు శివుడి దగ్గరికి అయితే వెళ్ళావు, నా దగ్గరికి రావడానికి మాత్రం నీకు ఖాళీ లేదు, చూడు నీ పని చెప్తానని చెప్పేటటువంటి శాడిస్ట్ హనుమ. ఇది లోపల. ఇలా మీరు ఎన్ని గుళ్ళకి వెడితే, మీరంటే మీరనుకోకండి, మీరందరూ జ్ఞానులు మహాప్రభు. నేను ఎప్పుడు మీరన్న మాట నేను ఎప్పుడు వాడినా నన్ను నా గురించి చెప్పుకున్నది. ఎందుకు ఇంకా ఎంత ఆరాధన చేసి? ఉన్నది ఒకటే పదార్థం. ఎన్ని దేవాలయాలు తిరుగుతారు? గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థంజలమితి సమర్పైచేత సరసిజముమానాదభవతే సుఖేనా వస్తాతుం జనహ నజానాతికి మహో అంటారు శంకరాచార్యుల వారు శివానందలహరిలో. నువ్వు ఎప్పుడు బాగుపడతావురా? నువ్వు ఎట్లో దిగిపోతావు, కొండలెక్కేస్తావు, అక్కడికి వెళ్ళిపోతావు, ఇక్కడికి వెళ్ళిపోతావు, పత్రి తెచ్చేస్తావు, పువ్వులు తెచ్చేస్తావు. అయ్యయ్యో ఇవన్నీ అడిగారా పరమాత్మ? నీ మనస్సనే పుష్పాన్ని వరా ప్రీతి చెందుతాడరా, అదొక్కటి దాచేస్తావు. ఇవ్వకూడని వాళ్ళందరికీ ఆవిడికి ఇచ్చేశానండి మనస్సు, ఆవిడ మాత్రం నా మనస్సు పుచ్చుకోవట్లేదంటావు, ఎండు చెట్టు కింద చాలుగా వేసుకు మొదలెడతావు పాటలు. ఇవ్వకూడని అన్ని చోట్ల ఇచ్చేస్తావు. తమతో చెప్పుకున్నాడు పాపం ధూర్జటి, రోషీరోయదు కామినీ జనుల కారుణ్యోరు సౌఖ్యంబులన్ భాషీబాయతు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అందుకని అంత చించలంగా తిరుగుతుంటుంది. కాబట్టి ఒక పదార్థమే అన్ని స్వరూపములుగా కనపడుతుంటుంది. అన్ని స్వరూపములుగా కనపడడంలో కూడా ఉన్న చిత్రం ఏమిటో తెలుసా అండి? పరమాచార్యులు వారు వేదికెక్కుతుంటే ఇంకొక ఆయన వచ్చాం, అయ్యా దుర్గాదేవిని పూజించచ్చా అండి? పూజించవయ్యా, సంతోషంగా పూజించు. ఇన్ని చెప్పి బహుశా రోజున పరమాచార్యుల వారికి ఏ భావన కలిగిందో వారు కూర్చుని ఒక కథ చెప్పారు.